బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పరపు నాగేశ్వరరావు. ఆఫర్ 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 దేవతి బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్, దర్శి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు మా షాపు నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు. గమనిక, ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. మాకు దర్శి నందు ఎటువంటి బ్రాంచీలు లేవు. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం, వెండి, లక్ష్మీ కటాక్షం చేకూరాలి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. లాస్ట్ వీక్ 27 తేదీలో నైట్ ఒంగోలులో ఉన్న సిద్ధా రాఘవరావు గారి ఇంట్లోనే నైట్ టైం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న వాచ్మన్ మీద దాడి చేయడం జరిగింది. కానీ ఎవరికి ఏం గాయాలు తగలలేదు. అక్కడ ఉన్న పోలీస్ ప్రొటెక్షన్కి పిఎస్ఓ ఉన్నారు. ఆయన వల్ల ఆ వాచ్మన్ని సేవ్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము స్పెషల్ టీమ్స్లు పెట్టి ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం వెతకడం జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు మార్నింగ్ దాదాపు 10 గంటల సమయంలో ఒక మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి రాఘవరావు గారి ఇంటి ముందు ఒక లెటర్ విసరడం జరిగింది. ఆ లెటర్లో కంటెంట్ చూస్తే అందులో ఒక ఎక్స్టార్షన్ లెటర్గా, థ్రెటనింగ్ లెటర్గా 7 కోట్ల రూపాయలకి డిమాండ్ చేశారు. సో ఇమీడియట్గా ఈ ఇన్సిడెంట్స్ చూస్తే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్, ఎస్డిపిఓ ఒంగోలు గారు ఆధ్వర్యంలో 10 స్పెషల్ టీంలు పెట్టుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా 6 గంటల లోపల ఆ అన్ని టీంలు కలిపి ఈ 7 కోట్ల రూపాయలకి ఎక్స్టార్షన్ లెటర్ ఎవరు విసిరేశారు, దాంతోపాటు 27 తేదీకి ఎవరు ఆ ఇంటి లోపల దూకి వాచ్మెన్ మీద అటాక్ చేశారు, ఆ ఇద్దరు పర్సన్స్కి గుర్తు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి వయసు చూస్తే వాళ్ళు ఇద్దరు కూడా మైనర్స్. ఆ ఇద్దరికి కూడా ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్లానింగ్ చేశారు, అలాంటి వాళ్ళు 3వ వ్యక్తి కూడా మైనర్. సో ఈ ముగ్గురు జ్యువెనైల్ ఉండడం వల్ల వాళ్ళకి పేర్లు మేము ప్రెస్ ముందు ఇవ్వలేము. కానీ ఆ ముగ్గురికి కూడా చట్టపరమైన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము తీసుకుంటాం. సో ఇది అంతా సెన్సిటివ్ మ్యాటర్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ జరుగుతున్నప్పుడు కూడా మన సిసిఎస్ టీమ్స్, లోకల్ ఎస్హెచ్ఓస్, దాంతోపాటు సూపర్వైజరీ ఆఫీసర్ అండ్ స్టాఫ్ ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే చర్య తీసుకోవడం వల్ల ఆ ముగ్గురు ముద్దాయిల్ని, జువెనైల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇది ఇంకా ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఆ ముగ్గురు జువెనైల్స్ శ్రీ చైతన్య కాలేజ్లో ఒంగోలులో 10వ తేదీలో చదువుతున్నారు. ఆ 10వ తేదీలో చదువుతున్న ముగ్గురు ఇలాంటి ప్లాన్లు వేసుకున్నారు, ఇలాంటి చర్యలు తీసుకున్నారు. సో యాజ్ ఎ జిల్లా ఎస్పీగా ఆల్ పేరెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది, అందరూ మీ పిల్లలకి కరెక్ట్గా చూసుకోండి. దాని తర్వాత వాళ్ళు ఎటువంటి ఏమేం సంగతిలో ఉన్నారు, ఏమేం కార్యకలాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టండి, ఎస్పెషల్లీ టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.